సార్ నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక కొత్త ప్రతిపాదన అయితే చేశారు. మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి, మా వి గన్ అంటూ కొత్త ప్రతిపాదన అయితే చేశారు కదా. ఆ ప్రతిపాదన గురించి ఏమనుకుంటున్నారు మరి మీరు? ఇన్ని ప్రతిపాదనలు అనవసరం అండి. ఆల్రెడీ దానికి నామకరణం జరిగింది. అమరావతి ఆంధ్రుల రాజధాని, మనకు ఒక క్యాపిటల్. ఇన్ని పేర్లు అనవసరం అండి. ఆ ఒక్క పేరు ఉన్న పేరునే కంటిన్యూ చేసుకుంటే ఆల్రెడీ గెజిట్ అయిపోయింది కాబట్టి పార్లమెంట్లో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ఆల్ పార్టీస్, ఒక్క పార్టీ తప్పక. ఇంక దాని గురించి చర్చ కూడా పెట్టుకోవడం అనవసరం అండి. అయిపోయింది. మన దేవతల రాజధాని అమరావతి, మన ఆంధ్ర దేవతల రాజధాని అమరావతి అయినప్పుడు మన అమరావతి రాజధాని చేసుకున్నాం. మనకు అమరావతి దగ్గరలో ఉంది కాబట్టి, మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్ని ఫెసిలిటీస్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి విజయవాడని దగ్గరలో చేసుకొని అమరావతిని క్యాపిటల్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఇక్కడ 29 గ్రామాలకే అభివృద్ధి పరిమితం అవుతుంది. ఇప్పుడు మేము చెప్పింది అయితే కనుక దాదాపు 117 కిలోమీటర్ల హైవే పక్కన అటు కొంచెం ఇటు కొంచెం అభివృద్ధి చేసుకుంటే కనుక అదే త్వరితగతిన అభివృద్ధి అవుతుంది మన రాష్ట్ర రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి అది ఆల్రెడీ అభివృద్ధి అయిన విలేజెస్, ఊళ్ళే కదండి. ఇప్పుడు మచిలీపట్నం అయినా, విజయవాడ అయినా, గుంటూరు అయినా ఆల్రెడీ డెవలప్ అయింది. కార్పొరేషన్ విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు. ఇంకా డెవలప్ అయ్యేది ఏముందండి? అక్కడ జనం అక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు. కొత్తగా మన క్యాపిటల్ వచ్చిందంటే హైకోర్టు, మన అసెంబ్లీ, పార్లమెంటు క్వార్టర్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అది క్యాపిటల్గా పెట్టుకొని అక్కడి నుంచి పరిపాలన చేయడం కోసం అమరావతి. ఇది అంటే అమరావతి అనేది ఏకీకృత విధానం లాగా ఉంది, ఇదైతే కనుక సరళీకృతంగా ఉంది కదా అంటున్నారు కదా. మరి ఆ రోజు జగన్ గారు కూడా ఒప్పుకున్నారు కదండి, అమరావతి క్యాపిటల్కి మాకు ఇష్టమేనని చెప్పి చెబితేనే కదా ఆ రోజు దాని మీద నామకరణం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అంతా ఓకే అయిపోయింది కదా ఆ రోజు. అది అంటే ఇక్కడ ఎందుకని సార్ ట్యాబ్కి ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒక మాట మాట్లాడుతున్నట్టు అయితే వినపడుతుంది. గతంలో చూసాం 2015-16 అయితే కనుక మేము అమరావతికి అనుకూలం అన్నారు, ఎక్కడే ఇల్లు కట్టుకున్నాం అన్నారు 2018లో. మరి అధికారంలోకి వచ్చిన మరుక్షణం వచ్చేదాకా 3 ప్రాంతాల విధానం అన్నారు. ఇప్పుడు 3 ప్రాంతాలు కూడా పోయి 3 ఏదైతే 3 టౌన్లు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 టౌన్ల అభివృద్ధికి మాత్రం ఎందుకని పట్టుబడుతున్నారు అనుకోవాలంటారు? అది ఆటోమేటిక్ గా డెవలప్ అయ్యిందండి. ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ కలిసి ఉండేది, ఇదివరకు చాలా దూరంగా ఉండేది. ఈ రోజు కలిసిపోయినాయి కదా. అలానే అమరావతి సెంటర్ ప్లేస్ అన్నిటికీ అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ గా అమరావతి డెవలప్ అయింది. ఇదేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు కదా అది చేస్తుంది. డెవలప్మెంట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వస్తుంది. కొత్తగా రైల్వే లైన్ కూడా వచ్చింది డైరెక్ట్ చెన్నైకి. ఏది అమరావతి టు గుంటూరు, గుంటూరు టు తెనాలి మీదగా డైరెక్ట్ చెన్నై వస్తుంది. అది బెంగళూరు, మైసూరు లైన్ కూడా కొత్త క్యారిడార్ వేస్తున్నారు. మన డెవలప్ అనేది కనబడుతుంది. మనకు కావాలి కదండి, మనకు కావాలని కోరుకోవాలి పబ్లిక్ కూడా. ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి మనం సంతోషపడాలి. దానికి ఇంకా 3 రాజధానులు ఎక్కడండి? మనం మొదలే విడిపోయాం. మనం 294 కాన్స్టిట్యున్సీలు ఆల్రెడీ 175 కాన్స్టిట్యున్సీలు అయిపోయినాయి. సగం అయిపోయింది. ఈ స్టేట్లో ఇన్ని రాజధానులు ఎందుకండి? ఆ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజుల్లోనే మనకు ఒకటే రాజధాని. అది ఆ రోజైనా హైదరాబాద్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. అసెంబ్లీ పెట్టుకోవడానికి, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ వెదరు, వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ పెట్టారు. అది డెవలప్ అయిపోయింది. అది మనము డెవలప్ చేసుకున్నాం అందరం కలిసి. ఈ రోజు తేపకోటి పెట్టుకొని మనం అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయండి. ఇప్పుడు అనంతపూర్ ఉంది, ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది. వైజాగ్ సాఫ్ట్వేర్లో డెవలప్ అవుతుంది, కోస్టల్ ఏరియా కాబట్టి. ఆల్రెడీ అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నాకే కదండి విశాఖపట్నం డెవలప్ అయింది. ఆ రోజు ఎవరన్నా తీసారా నేను విశాఖ ఉక్కుని? డెవలప్ అయింది. మళ్ళీ కాకినాడకి మళ్ళీ ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. మన డెవలప్మెంట్ అనేది కళ్ళ ముందు కనబడుతున్నా కూడా మనం ఇంకా 3 రాజధానులు 6 రాజధానులు అని చెప్పి దాని గురించి పాకులాడటం అనవసరం. అంటే ఇప్పుడు కొత్తగా ఒక వాయిస్ అయితే లేపుతున్నారు, ఏదైతే రాయలసీమ జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు. దాన్ని ఎలా చూడాలంటారు? గ్రేటర్ రాయలసీమ సమితి అని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది ఏర్పాటు చేయబోతున్న సమితి, దాని గురించి ఏమంటారంటారు? మరి ఇది మనందరం విడిపోయినాక, చిన్న స్టేట్ అయిపోయినా కూడా అందరం కలిసి ఉందామండి. ఇప్పుడు విడిపోమ్మని ఎవరికి వాళ్ళు దూరం అవ్వాలని అవసరం లేదండి. ఇంత చిన్న మన స్టేట్ని మనమే చిన్న చేసుకుంటున్నాం. మనం ఉంది ఇప్పుడు 3 ఏరియాలు, కోస్తా, రాయలసీమ అన్నీ కలిసి ఉంటేనే కదా మన స్టేట్లో అన్ని వనరులు అన్ని జిల్లాల్లో ఉన్నాయి. అందరం కలిసి ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందండి. ఇప్పుడు వాళ్ళ కోస్తా ఉండదు కదా, మన సీ కోస్ట్లు ఉంటేనే కదా ఆటోమేటిక్గా డెవలప్మెంట్. నువ్వు ఎంత ఐరన్ ఓర్ ఉన్నా కూడా రాయలసీమలో దాన్ని ఆల్రెడీ మన నెల్లూరు మన ఓడరేవు తేవాల్సిందే కదా. మరి అన్ని అందరం కలిసి ఉంటేనే ఆటోమేటిక్గా డెవలప్ అయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇన్ని రాజధానులు అవసరం లేదండి.
డెవలప్మెంట్ చేసుకుందాం మన స్టేట్ ని, విడిపోయినాక అందరం కలిసి ఉందాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది అదే, ఒక ఏకీకృతం అవుతుంది డెవలప్మెంట్ అనేది. నేను 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకున్నాను, అది నా కళ. ఇప్పుడు 3 ప్రాంతాలకి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, అమరావతి కూడా ఇష్టం లేదు, రైతులను మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నారనే మాట అయితే అంటున్నారు కదా. ఇండియాలో ఉన్న పార్లమెంట్ నెంబర్ల మొత్తం ఏకీకృతంగా ఒప్పుకున్నారండి. అది ఆల్రెడీ అయిపోయింది. జగన్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఒప్పుకోలేదు కాబట్టి, నలుగురితో పాటు మనం కూడా ఒప్పుకుంటే అయిపోయేదాన్ని దాన్ని అనవసరంగా రచ్చ చేసుకుంటున్నారు. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మావికన్ గురించి ఇదే గ్రోత్ ఇంజిన్ ఆంధ్రప్రదేశ్ కానీ చర్చ నడుస్తుందనే మాట అయితే చెప్తున్నారు కదా, నిజమే అంటారా? ముగ్గురుగా 3 పార్టీలు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాయండి. మనం ఏది అడిగినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుందాం, స్టేట్ను డెవలప్ చేసుకుందాం అండి. విడిపోయినాక మనం చాలా వెనకబడి ఉన్నాం. మనం ఏర్పాటు చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవడం బాగొట్టుకొని మనం ఒకరు సహకరించండి, అందరం కలిసి చేసుకుందాం. పార్టీలతో సంబంధం లేదు. డెవలప్మెంట్ అనే దానికి పార్టీలతో సంబంధం లేదు. అన్ని పార్టీలు కలిసి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అది రేపు ఎవరు సీఎం అయినా ఎవరికి అభ్యంతరమే ఉండదు. పబ్లిక్ కోరుకునేది డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ వస్తే అందరూ హ్యాపీ కదండి. 500 ఎకరాల్లో ఈ ప్రభుత్వ బిల్డింగ్లు అన్ని కట్టేసి మిగతా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కదా. అది హైవే అమ్మటైతే కనుక త్వరగా అభివృద్ధి చెందింది కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన సార్. మరి 117 కిలోమీటర్ల హైవే అమ్మటైతే కనుక ఇప్పుడు అందరు ఇష్టపడ్డారు కదండి. ఆల్రెడీ రైతులు ఇచ్చారు, మనం ఏమైనా కొనలేదు కదా. గజం స్థలం కొనాలన్నా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, 100 గజాలు కొనాలన్నా కూడా. ఈ రోజు రైతులు వాలంటీర్కి ఇచ్చారండి, పంట పండే పొలాలు ఇచ్చారు. మరి అక్కడ మనం డెవలప్ చేసుకోవడం ఏముంది? అది కూడా మనం సొంతగా పక్క నుంచి తెచ్చి డబ్బులు అప్పు తెచ్చి పెట్టేది ఏం లేదు. అక్కడ ల్యాండ్ మీద అక్కడ వచ్చే వాల్యుయేషన్ అక్కడ డెవలప్ చేసుకుంటే అదే డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, మేము వస్తే మావిగానే అభివృద్ధి చేస్తామనే మాట అంటున్నారు మళ్ళీ ఆయన. సరే, ఎవరి ఆశ వాళ్ళకు ఉంటదండి. అంటే చట్టం మీరైనా ఎన్ని చేసేది మేము చేసుకోలేమా అని సవాల్ చేస్తున్నారు. ఇంకేడదండి, చట్ట సవరణ అనేది లేకుండానే పార్లమెంట్ లో 2/3 మెజార్టీతో బిల్లు పాస్ అయిందండి. ఇన్ని సవరణలు ఉండవు. ఇన్నిసార్లు చట్టాలు మార్చుకుంటా పోతే మనం జీవితం అంతా మార్చుకోవడమే. మార్చారు, ఈ అమరావతిని మార్చడం ఒక లెక్క అంటున్నారు కదా. రాజ్యాంగం ఎప్పుడు మార్చారు, ఎక్కడ మార్చారు? రాజ్యాంగంలోనే 110 అమెండ్మెంట్లు చేసుకున్నాం, ఇది ఒక లెక్క అంటున్నారు. లెక్క ప్రకారం అంటే బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దాన్ని చట్ట సవరణ చేసేవి కొన్ని ఉన్నాయి, సవరణ చేయని ఉన్నాయి. ఎందుకంటే వెసులుబాటు కల్పించడం కోసం ఆ రోజు ఆ రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇది చట్టంలో వెసులుబాటు లేకుండా తీర్మానం చేశారు. ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్ మీటింగ్లో పార్లమెంట్లో డిసైడ్ చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని. ఆ రాజధాని మీరు డిసైడ్ అవ్వండి. ఆల్రెడీ డిసైడ్ చేశారు, కట్టారు కాబట్టి అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఉందండి, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, ట్రాన్స్పోర్ట్ హైవే ఉంది, రైల్వే ఉంది, లైన్ ఉంది. ఇన్ని వాటర్ లేకుండా ఎలా డెవలప్ అవుతామండి? ఆ రోజు తెలంగాణలో మంచినీళ్ళకి అల్లాడిపోయేవాళ్ళు హైదరాబాద్కి. మరి తెలుగు గంగా తెలుగు గంగా ప్రాజెక్ట్ పెట్టి డెవలప్ చేశారు కదా. ఎన్టీ రామారావు గారు వాటర్ ఇచ్చాడు. అలానే ఒకరికొకరు ఎవరికి కావాల్సిన అందరం కలిసి ఉందామనే ఉద్దేశమే కదండి ఆ రోజు. మరి తెలుగు గంగా వాటర్ పెట్టింది, ప్రాజెక్ట్ పెట్టింది కూడా. వాటర్ లేని వాళ్ళకి చెన్నైకి వాటర్ ఇచ్చాము. మనం ఒకరికి సహాయం చేసే స్టేటే కానీ మంది ఒకటి కీలు కొట్టుకునే స్టేట్ కాదు కదా. దాన్ని అదే పద్ధతిగా డెవలప్ చేసుకుంటే కంటిన్యూ అవ్వండి. ఎవరన్నా రాని, నువ్వు రాని, ఇంకోరు రాని, ఎవరన్నా రాని మనకు అనవసరం. డెవలప్మెంట్ చేయండి, మేము కోరుకునేది అది.